నమస్తే అందరికీ గరం గరం వార్తలకు స్వాగతం. ఎట్లున్నారు అందరూ? అంత మంచే కదా. మరి ఎప్పట్లకనే చాలా వార్తలు ఉన్నాయి చూసేద్దాం. కానీ ముందుగాల హెడ్లైన్స్ చూసేద్దాం పారి. పెళ్ళాన్ని ప్రియునికిచ్చి పెళ్లి చేసిన మొగుడు మళ్ళా తెచ్చి పాత మొగునికి అప్పచెప్పిండు ప్రియుడు. ఈఎంఐ కట్టలేదని పట్టుకుపోయిండ్రు గొర్రెలు. రికవరీకి కాదేది అనర్హం అన్నట్టే చేస్తున్నారు బ్యాంకోళ్ళు. బాయిలర్ కోళ్లను కొన్నాడు అనంత్ అంబానీ. కొంట పోయి సొంత జూల పెడతాడట వాటిని. సౌదీ కరెన్సీ ఇస్తామని తీసుకొని రూపాయలు మోసం చేసి మూటలు కట్టించిండ్రు పేపర్లు. మొన్నట్లా వరంగల్లులా ఒకరు లోన్ కిస్తే కట్టలేదని చెప్పి ఓ బ్యాంకోళ్ళు వాళ్ళ ఇంటి తలుపులు వీక్కపోయినరనే వార్త వేసినాం కదా. అక్కడ ఒక కాడనే ఏంది, ఇంకో కాడనైతే ఏకంగా అప్పు తీసుకున్నోళ్ళ ఇంటి ముంగట పొయ్యి పెట్టి బ్యాంకోళ్ళు వంట వార్పు చేసిండ్రు. ఇటువంటి వార్తలు మనం ఈ నడుమనే చూసినామంటే ఖమ్మం జిల్లాలో ఓ బ్యాంకోళ్ళు అప్పు వసూలు కోసం ఏం చేసిండ్రో చూస్తే హవ్వా అని ముక్కు మీద ఏలేసుకుంటారు. వీళ్ళెందులా ఏమో బలిమేటికి గొర్రెలను జీబులెక్కిస్తున్నారు. ఊరి పొలిమేర దగ్గరలో ఉన్న పోషమ్మకు బలిచ్చేతందుక, లేకపోతే ఇవేమన్నా తప్పు చేస్తే అరెస్ట్ చేసి పోలీసులు గిట్ల ఠానాకు తీసుకుపోతున్నారా అంటే ఇవి రెండుగానే కాదు. ఈ గొర్రెలను తీసుకుపోతున్నది బ్యాంకోళ్ళు, అది కూడా లోన్ కిస్తీలు కట్టలేదనట. ఓష్ని పాపం పాడుగాను. లోన్ కిస్తీ కట్టకపోతే బ్యాంకోళ్ళు ఇంటికి పోయి కిస్తీ పైసలు అడుగుతారు, నోటీసులు పంపిస్తారు. గాని ఇట్లా గొర్రెలు తీసుకుపోడేంది అంటే ఏం చెప్తాం, అట్లా చేసిండ్రట. ఖమ్మం జిల్లా కూసుమంచిలు ఉన్న DCCB బ్యాంకోళ్ళు. గోరిలపాడు తండాల ఉండే బానోత్లింగ్ అనేట ఆయనట 50,000 లోన్ తీసుకున్నాడట. జర పేదోళ్ళట, పానం మంచిగా లేక 6 నెలల నుంచి ఈఎంఐలు కట్టలేదట. ఇక బ్యాంకు మేనేజరు వాళ్ళ సిబ్బందిని తీసుకొని లింగ ఇంటికి పోయి అప్పు కింద 3 గొర్రెలను తీసుకుపోయినరట. అయ్యో అని తలబట్టుకున్న లింగ ఇంకో కాడ 10,000 అప్పు తెచ్చి గట్టిన పోలే మళ్ళా గొర్రెలను ఇడిచిపెట్టిండ్రు. కానీ ఇదేం వసూలు చేసుడుల్లా, ఇంటి మీదకొచ్చి గొర్రెలను తీసుకుపోతే చూసేటోళ్ళ ముందు పరువు పోదా? లోని యాపోళ్ళ కంటే కూడా అధ్వానం చేస్తున్నారు కదా. చూస్తుంటే రేపట్లా కోళ్ళను కూడా పట్టుకుపోయేటట్టే ఉన్నారు పో. చెల్లికి మళ్ళీ మళ్ళీ జరగాలి పెళ్ళి అని ఒక సినిమాల తనికెళ్ల భరణి కవిత రాసినట్లే అవుతున్నది గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. అక్కడ మొన్న ఒక భర్త తన భార్యను ఆమె ప్రియుడికే ఇచ్చి పెళ్లి చేసిండనే వార్త మన గరం గరం ముచ్చట్ల చూపెట్టినాం. యాదికున్నదా? ఇప్పుడు గా పెళ్లి ఎపిసోడ్లా ఖతర్నాకు ట్విస్ట్ ఇచ్చిండు ఆమె రెండో భర్త. ఏహే ఈమె నాకొద్దు అని తన భార్యను ఫస్ట్ భర్తకు వాపసిచ్చిండు. ఈ ఫోటోలో ఉన్నోళ్ళే వికాసు రాధిక, ఇద్దరికి వారం దినాల కిందటనే పెళ్ళైంది. ఇంకో ఇటు పక్క నిర్ణయం వేసుకున్న ఆయనే రాధిక మొదటి భర్త బబ్బులు. ఈయనేమో వీళ్ళిద్దరికి పెళ్లి చేసిండు. ఇక 4 రోజులు కాగానే ఆమె రెండో భర్త ఆమెను తీసుకొచ్చి మళ్ళా మొదటి భర్త దగ్గర దించి నాకొద్దు నువ్వే ఉంచుకో అని వెళ్ళిపోయిందట. అగో ఇదేంది తెలుగు టీవీ సీరియల్ లెక్కనే ఉన్నది అనిపిస్తున్నదా మీకు? వీళ్ళ స్టోరీ టీవీ సీరియల్ కంటే కూడా పెద్దది. అసలు ఏమైంది అని అంటే 8 ఏళ్ల కింద బబ్లు రాధికలకు పెళ్ళైంది. 2 పిల్లలు సుతున్నారు. కానీ డ్యూటీ మీద బబ్లు బయటికి వెళ్తుంటే ఆయన భార్య ఇంకో ఈయన మీద మనసు వారేసుకున్నది. ఈ ముచ్చట బబ్లుకి ఎరకైంది. అసలే రోజులు మంచిగా లేవు. ప్రియంతోని కలిసి మొగన్ని ముక్కలు నరికిన భార్య అని పేపర్లలో వస్తున్న వార్తలను చూసి బబ్లుకు భయం పుట్టినట్టున్నది. ఎందుకు వచ్చిన లొల్లి అనుకొని ఊరి పెద్ద మనుషులతోని మాట్లాడి తన భార్యను ఆమె ప్రియునికి ఇచ్చి పెళ్లి చేసిండు. 2 పిల్లల్ని నేనే చూసుకుంటాను ఆమె ఇచ్చి సాక్షి సంతకం కూడా పెట్టి కొత్త దంపతులను ఆశీర్వదించి సాగనంపి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. అయితే 4 దినాలకే బబ్లుకు భయంకరమైన ట్విస్ట్ ఇచ్చిండు వికాసు. రాధికను తీసుకొచ్చి బబ్లు ఇంటి దగ్గర ఇడిచిపెట్టి నువ్వే ఏలుకో అయ్యా నాకొద్దు అని అప్ప చెప్పిండు. ఏమైందని అడిగితే ఇది మంచి పద్ధతి కాదు, భార్య లేకపోతే బబ్లుకు కష్టమవుతుంది, వాళ్ళ పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది, ఆమెను తీసుకుపోయి ఫస్ట్ భర్తకే ఇచ్చేసి అని చెప్పిందట వాళ్ళమ్మ. అందుకే రాధికను తీసుకొచ్చి బబ్లు దగ్గర ఇడిచిపెట్టి వేయండు. మళ్ళీ ఇదేం లొల్లిరా నాయన అనుకుంటా ఆ ఊరి పెద్ద మనుషులను మాట్లాడుకొని ఇక అయిందేదో అయింది బబ్లు రాధికను తన భర్తగా స్వీకరించాలని తీర్మానం చేసిందట. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంత్ ఖరీఫ్ జిల్లా ఖటార్జాబ్ అనే ఊళ్ళో జరిగింది ఇది. పెళ్లి అంటే పిల్లలట అయిపోయింది అంటున్నారు ఈ ముచ్చట ఎరకైన వాళ్ళు. కానీ పాపం మొదటి భర్తను తలుచుకుంటేనే ఎట్లనో ఉన్నది కదా అనుల్లా. మోసపోయేటోళ్ళు ఉన్నంత కాలం మోసం చేసేటోళ్ళు ఉంటారులా. లేకపోతే మరి దురాశ దుఃఖానికి షేటు అనే మాటను సాటున పెట్టేసి ఎవలన్నా ఏదన్నా ఇస్తామంటే చాలు అబ్బా లచ్చలు వస్తాయి లచ్చలు అని ఆశపడి
ఆఖరికి మోసపోయి లబోదిబో అంటారు. ఎన్ని చూడలేదు మనం అట్లా. మొన్నట్లా ఎవలో వచ్చి 40,000కే తులం బంగారం అమ్ముతామంటే ఎగవడిగొని మోసపోయిండ్రు. ఇగో ఇంకో కాడ కూడా గట్లనే అయింది. కాకపోతే ఇక్కడ బంగారం కాదు ఏందో చూడుండ్రి. ఈ తువ్వాల ముల్లెలు ఉన్నాయి లక్షల రూపాయలని మురిసిపోయి ముచ్చట పడుకుంటా ముడిపి చూష్టాలకు లక్షల రూపాయలు కాదు, పనికి రాని పీసు మిఠాయి కోసం వేసుకునే పేపర్ కట్టలు ఉన్నాయి. చూసిన రానుల్లా వీళ్ళున్నాయి పైసల కట్టలే అని నమ్మించేందుకు ఎంత మంచిగా మడత పెట్టి తువ్వాలలో పెట్టించిండ్రో ఇట్లా 2,80,000 తీసుకొని మోసం చేసిర్రట. 2,80,000 तो मैं वहाँ की करेंसी 14 बंडल है तो इंडिया की करेंसी कम से कम 6-6.5 लाख रुपए होते थे सर. మ్యాటర్ ఏంది అని అంటే ఈ అన్న పేరు అహ్మద్ హైదరాబాద్లో ఉన్న కార్ వన్ ఉంటాడు. ఇదే ఏరియాలో ఖర్చీపులు అమ్ముకున్నట్టయినే ఈ అన్నకు సౌదీ కరెన్సీ 6 లక్షల రూపాయలు ఇస్తే అందుకు నాకు 2,80,000 అన్నాడట. ఈ ఆశపడ్డ ఈ అన్న 2,80,000 తీసుకుపోయి ఇచ్చిండట. దానికి బదులు ఇంకో 6 లక్షలు తీసుకో అని ముళ్ళ చేతిలో పెట్టిండు, అవతల పడ్డాడు. ఇక ఈ అహ్మద్ అన్న ఇటేట్ వచ్చి ముల్లిపి చూష్టాలకు ఇంకో ఇట్లా జాబుల కట్టలు బయట పడుతోని లబోదిబో అనుకుంటా ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసిండు. కానీ వాడెవడో భలే మోసం చేసిండు. ఈ అన్నైనా ఆన్నే ఇప్పి చూస్తే తెలియకపోవునా మరీ గింత అమాయకం ఉంటుందా ఏందో ఏమో. అయినా అత్యాశ పడితే ఇట్లనే మోసపోతారు. అందుకే పెద్దోళ్ళు చెప్పేది దురాశ దుఃఖానికి షేటు అని. ఇబ్రహీంపట్నం మంచాల మండల్ నోములలున్న గురుకుల మాస్టర్లా 9వ తరగతి చదువుతున్న పిల్లగాడు ఎవ్వరికి తెలవకుండా తప్పించుకొని బయటకు పోయిండట. మరి పోయినోడు చక్కగా ఇంటికన్నా పోవాలే కదా, అట్లా కాకుండా ఆకలేందో ఏం పాడో ఒక సూపర్ మార్కెట్లకు సొర్రెండు. ఇక ఆడ పిల్లగాడు చేసిన పనికి సిబ్బందితోటి తన్నులు తిని దవకాన్ల పడే పరిస్థితి వచ్చింది పాపం. ఇగో ఈ తమ్మున్నే పాపం కొట్టింది. పేరు శివ, సక్కదనాల చదువుకుంటాడని బడికి తోలితే మరి ఏమైందో ఏం పాడో ఎవ్వలకు తెలవకుండా హాస్టల్ల నుంచి బయటికి వచ్చి మంచాల రోడ్లో ఉన్న మెగా డీమార్ట్లకు జొర్రి ఏదో చిన్న చాక్లెట్ తీసి జేబులో పెట్టుకున్నాడట. కథమిగ చూసినక్కడి సిబ్బంది చాక్లెట్ దొంగతనం చేస్తావు అని సెల్లార్లు ఉన్న అర్రలకు పట్టుకపోయి గంటల కమానం చిత్ర హింసలు పెట్టిండ్రట పాపం చిన్నోన్ని. చెప్పు తమ్మి ఏం చేసిండ్రాళ్ళు నిన్ను? పుల్లు కొట్టిర్రు, తొక్కి కిందేసి 2 స్పూన్ల సన్ను పూయించారు. ఇట్లా బాగుంది ఇట్లా అంటే బయటకు ఒక్క చుక్క పడ్డా కూడా మొత్తం నీతో నాకిస్తా అన్నారు. ఇదే కాదు ఇంకా ఏదో కారంది తినిపించి నీళ్లు ముంగడ పెట్టి మరీ ఇయ్యకుంటే ఇడిపించిండ్రట. తొక్కిండ్రట, కొట్టిండ్రట, తిట్టిండ్రట, నానా హింసలు పెట్టిండ్రట ఉన్నంత సేపట్లో పొలగాన్ని. సరే ఆడు చేసింది తప్పే కావచ్చు, మరి అట్లనే వాళ్ళు చేసింది కూడా తప్పే కదా. ఇప్పుడు ఒక పిల్లగాని పట్టుకొని ఇట్లా నా శిక్షించేది అసలు వాళ్ళే వాళ్ళు చేయి చేసుకునేటందుకు కంప్లైంట్ ఇచ్చేది ఉండే చక్కగా. గంతేగాని ఈ కొట్టుడేంది పొరపాటున తలగరాని చోట తలిగి ఏమన్నా అయితే ఏందన్నట్టు. మరిగా దీని మీద మాటి యాజమాన్యం ఏమంటదో ఆ కొట్టిన సిబ్బందిని ఏ తీర్లు అరుచుకుంటారో గాని పిల్లగాళ్ళు చూస్తున్నారా బడికి పోయి చక్కగా చదువుకోక తింగరేషాలు వేస్తే ఇగో ఇట్లా ఆగం కావాల్సి వస్తుంది. అందుకే మంచిగా చదువుకొని పేరు తెచ్చుకోండి, అంతేగాని ఇట్లా ఆగం కథలు వాడి మీరు ఇబ్బంది పడొద్దు, మీ ఇంట్లోలను గోసబుచ్చుకోవద్దు. ఏమంటున్నాం? ముఖేష్ అంబానీ మన దేశంలో నెంబర్ 1 కోటీశ్వరుడు. ఆ సారు కొడుకే అనంత్ అంబానీ. ఆయన ఇప్పుడు శ్రీకృష్ణుడిని దర్శనం చేసుకునేటందుకు పాదయాత్ర చేస్తున్నాడు. అట్లా పోతుంటే రోడ్డు పొంట పోతున్న ఒక వ్యాన్ను చూసి ఆగబట్టిండు. ఆ వ్యాన్లో ఏమున్నదో చూసి డ్రైవర్కు అంతమందం పైసలు ఇచ్చేసి ఆ సరుకంతా తీసుకున్నాడు. మరి అంతగనం ఆ వ్యాన్లో ఏమున్నది, డ్రైవర్కు పైసలు ఎందుకు ఇచ్చిండో చూద్దాం పారి. అగో బాయిలర్ కోడిని పట్టుకొని నిల్చున్నాడు చూస్తున్నారా, గాయనే అనంత్ అంబానీ. అక్కడనే ఒక వ్యాను, దాని నిండా కోళ్ళున్నాయి. వాళ్ళ మేనేజర్ తోని ఏదో మాట్లాడి ఆ కోడిని పట్టుకొని పోయిండు. అసలు ముచ్చటేందో చెప్తున్నా ఈనుండ్లి. ఈయనకు దైవ భక్తి ఎక్కువ. తన 30వ బర్త్డే సందర్భంగా ఇష్టదైవమైన శ్రీకృష్ణుడిని దర్శించుకునేందుకు జామ్నగర్ నుంచి ద్వారకా దాకా 140 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటా పోతున్నాడు. అట్లా నడుచుకుంటా తొవ్వంట పోతుంటే కంబాలియా అనే ఊళ్ళో తన పక్క నుంచే పోతున్న ఒక కోళ్ల వ్యాన్ను చూసి ఆగబట్టిండు. అండ్ల నుంచి ఒక కోడిని చేతులకు తీసుకున్నాడు. మొత్తం ఎన్ని కోళ్లున్నాయి, వాటికి ఎంత అవుతుందో కనుక్కొని అంతమంది డ్రైవర్ కు పైసలు ఇచ్చి ఆ కోళ్ళన్నింటినీ స్వాధీనం చేసుకోమని వాళ్ళ మనుషులకు చెప్పిండు. అనంత్ అంబానీకి మూగజీవాలంటే మస్తు పాయిరమట. అందుకే గుజరాత్ రాష్ట్రం జామ్నగర్ దగ్గర 3,000 ఎకరాలలో ఒక జూ ఏర్పాటు చేసిండు. దాని పేరు వంతారా. అందులో 200 ఏనుగులు, పులులు, సింహాలు, ఖడ్గమృగాలు, మొసళ్ళు, తీరుతీర్ల పక్షులను ఇంకా అంతరించిపోతున్న జీవాలను తీసుకొచ్చి ఈ జూల పెట్టి సాకుతున్నాడు. ఇక ఇప్పుడు రక్షించిన ఈ బాయిలర్ కోళ్లను కూడా గొంచబోయి ఆ
జూలకే ఇడిచిపెడతారట. మూగజీవాల పట్ల అనంత్ అంబానీ చూపెడుతున్న ప్రేమను మస్తు తారీఫ్ చేస్తున్నారు జంతు ప్రేమికులు. ఈ పోరగాళ్లకు ఏడ తలకాయ పనిచేస్తలేదు. అవ్వయ్య అర్వ కష్టపడి చదువుకోండ్రి అని కాలేజీలకు దోల్తే ఆ ముచ్చట మర్చిపోయి మూతులు నాకే ఆటలు ఆడుతున్నారు. అది కూడా మళ్ళా ఆడ ఈడ కాదు, బస్టాండ్ల పొంటి. ఛీ, ఇదేనా నుల్లా మీరు చదివే చదువు? సినిమాలు చూసే ఇట్లా తయారవుతున్నారో, ఫోన్లు ఏ బట్టే ఇట్లా చేస్తున్నారో తెలియదు కానీ కొందరు చదువుకోవాల్సిన కాలేజీ పొల్లగాళ్ళు చదువును సైడ్ చేసి ఇంకో ఇటువంటి మూతులు మురికి చూసుకునే దిక్కుమాలిన పనులు చేస్తున్నారు. ఇది బస్ స్టాండ్, ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు. ఎవరన్నా చూస్తే పరువు పాతాళంలో కలిసిపోతుంది. అమ్మ నాయనలకు మాట వస్తుంది అని కూడా సోయి లేకుండా ఇగిలిచ్చుకుంటా, రెండు చేతులు పట్టుకొని ఊపుకుంటా అనకుండా ఊనే అనుకుంటా ఇంకింత ముందుకు వేయర్రు. వరంగల్ జిల్లా వర్ధనపేట బస్ స్టాండులా ఇక ఎవరో ప్రయాణికుడు ఎక్కడి నుంచో చూసి జూమ్ చేసి వీడియో తీసి సోషల్ మీడియాలకు ఎక్కించటాలకు ఒక్కొక్కరు ఒక్కో తీరు మాట్లాడుతున్నారు. ఇది చూసి ఇప్పుడు ఏమైంది? అందుకే చదువుకున్న పిల్లగాళ్ళు చక్కగా చదువుకుంటే ఈ లొల్లంత ఉంటుందా? మరి అయినా వీడియో తీసిన వాళ్ళైనా దగ్గర పోయి వాళ్ళకి ఇది తప్పు అని చెప్పినా అయిపో అంటున్నారు కొందరు. కానీ చూస్తున్నారా తమ్ముళ్ళు చెల్లాన్లు, మీరు ఏదో అనుకుంటే ఒక్కోసారి ఏదో అవుతుంది. కాబట్టి గిటువంటి పనులు చేసి జీవితాన్ని నవ్వుల పాలు చేసుకోకుండా జర్రంతా. ఈ నడుమ దొంగ బద్మాష్ గాళ్ళు మరీ బరి తెగిస్తున్నారు. రోడ్ల మీద పోయేటోళ్ళని ఇడిచిపెడతలేరు, ఇంట్లో ఉన్నోళ్ళను కూడా ఇడిచిపెడతలేరు. దొరికిన కాడికి దొరికినంత దోసుకుంటున్నారు. అరే అంతటితోనన్నా ఆగుతుండ్రా అంటే ఆఖరికి గుళ్ళను కూడా ఇడిచిపెడతలేరు. ఇప్పటికే మనం ఎన్ని చూడలేదు. అమ్మవారికి దండం పెట్టుకొని మరీ హుండీని ఎత్తుకపోయిన వార్తలు, అమ్మవారి నగలెత్తుకపోయిన వార్తలు. అయితే ఇప్పుడు ఇంకో దొంగోడు అట్లనే గుళ్ళసొచ్చి ఏం ఎత్తుకపోయిండో చూడుండ్రి. చూసిండ్రానుల్లా వీడేం చేస్తున్నాడో, గలీజ్ గాడు గుల్లసొచ్చి గంట నిప్పుతున్నాడు. అందుకే చేతులు మీదికి పెట్టిండ్రు. గంట సప్పుడు కూడా వస్తున్నది, వింటున్నారు కదా. ఏ గంట ఎత్తుకుపోయి ఏం చేస్తాడులా? దొంగతనం చేసే ముందు అమ్మవారికి గంట కొట్టి మొక్కుదామని గిట్లా చేతులు మీదికి పెట్టి ఉండొచ్చు అనుకుంటుండ్రా ఏంది మీరు గిట్లా? అబ్బో అట్లా గిట్లా అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఎందుకంటే వీడు గంట దొంగోడే. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం మస్వాపూర్ పెద్దమ్మ గుళ్ళకు పోయి గుడి ముంగటున్న గంటను ఇడుచుకపోయిండు. అయితే ఇదే రోజు ఊర్లో 9 దొంగతనాలు జరిగినాయట. పోలీసులు సీసీ కెమెరాలన్నీ చూస్తే ఈ గంట దొంగోడు దొరికిండు. మరి దీన్ని వీడు ఏం చేసుకుంటాడో గాని ఇప్పుడు వీని కోసమైతే పోలీసులు గాలిస్తున్నారు. దొరికినాక వీని గంట మోగుతుంది పో. ఇక ఈయనకత ఇట్లుంటే గీ అవ్వ మెడల షైన్ తెంపుకోబోయిండట ఇంకో దొంగోడు. ఆ అవ్వ పేరు రమణమ్మ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులు ఉంటది. అవ్వ మెడల 4 తులాల బంగారు షైన్ ఉంటది. దొంగోడు వచ్చి తెంపుకొని పోయిండట. ఇక ఎంటనే అవ్వ అట్లనే పడి దెబ్బలు తాకితే దవాఖానాకు తీసుకుపోయిండ్రు. కానీ చూసిండ్రానుల్లా ఈ బద్మాష్ దొంగలు మనుషులను ఇడిచిపెడతలేరు, దేవుళ్ళని ఇడిచిపెడతలేరు. ఇస్వంటోళ్లకు ఏదో రోజు పాపం చుట్టుకొని పోతారు పోండ్రి. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.